ఇగో ఇప్పుడు వార్త చెప్తున్నామబ్బా, ఇది రాస్తప్పుడు యుద్ధంగి నాస్తదా ఏంది అనిపించింది. ఇక ఇప్పుడు నేను చెప్పేటోరకు అంతా చల్లబడ్డది. అయినా చెప్పాల్సింది కాబట్టికే చెప్తున్నాం. పాకిస్తాన్ బడవేగాళ్ళు ఇక గుళ్ళకు సూటి పెట్టి పాడైనరు. జమ్మూల శంభు గుడి మీదకి డ్రోన్ పంపితే మనోళ్ళు గుర్తుపట్టి ఎమ్మటే వేసి పడేస్తే పక్కకున్న ఇంటి మీద పడ్డది. రాత్రి సందే అటాక్ చేస్తుంటే చుట్టుముట్టోళ్లను ఖాళీ చేపించిండ్రు. డ్రోన్ ముక్కలు పట్టుకపోయిండ్రు పోలీసులు. సీఎం ఒమర్ అబ్దుల్లా సార్ వచ్చి తిండి తిప్పలు ఎట్లున్నాయో అరుచుకున్నాడు. మన గుళ్ళకు సూటి పెట్టింది గాక మనమే వాళ్ళ దేశంలో గురుద్వారా మీదకి డ్రోన్ పంపినమని ఉల్టా బద్నాం చేయబోతే అదంతా ఫేక్ ముచ్చటని బయట పెట్టిండ్రు మనోళ్ళు. పరిస్థితి మంచిగా లేదని చార్ధామ్ యాత్రను ఆపేసినట్టు ప్రచారం అయితే బరాబర్ నడుస్తదని సాటింపేసింది ఉత్తరాఖండ్ సర్కార్. గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ గుళ్ళు తెరిచే ఉంటాయి, ఫేక్ వార్తలు నమ్మొద్దు అన్నారు. ఎందుకైనా మంచిదని సెక్యూరిటీ అయితే పెంచుతాన్రు. ఈడనే కాదు దేశం అంతటా గుళ్ళు గోపురాల కాడ బందోబస్తు పెరిగింది. అచ్చిపోయే బండ్లు చెకింగ్ చేసినాకనే పంపిస్తాన్రు. తిరుపతి ఎంకన్న గుడి కాడ ఆక్టోపస్ బలగాలు దిగినాయి. చుట్టూరా జాగలు, దుక్నాలు, భక్తుల బ్యాగులు, సామాన్లు ప్రతొక్కటి చూస్తున్నారు. 135 మందితో 4 బృందాలుగా విడిపోయి తిరుమలని క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. ఎక్కడైనా అనుమానిత వ్యక్తులు కానీ అనుమానిత వస్తువులు కానీ జరిగితే వాటి మీద చర్య తీసుకోవడం జరుగుతుంది.